श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। शरदिन्दु विकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। प्रक्राद नारद पराशर पुंडरीक व्यापस्व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै శ్రీగురవే నమః। ఇప్పుడు మానవ యొక్క జన్మ, ఈ మానవుని యొక్క జన్మతోటి రకరకాలైన సమస్యలు, మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైన సమస్య. ఆ సమస్య ఎట్లా పోతుంది, ఈ సమస్య ఎందుకు వస్తోంది, సమస్య రావటానికి కారణం ఏమిటి, సమస్య ఎట్లా పోతుంది అనేది ఎవరికి అర్థం కాక ఎట్లా ఉందంటే దొంగ ఉబ్బడి అంటారు. మట్టి నేలలోనే గడ్డి పెరుగుంటుంది, అక్కడికి అడుగేస్తే ఏమవుతుందంటే మనిషి మొత్తం లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరైనా లాగగలిగి లాగితేనే తప్పితే మనిషి శాస్త్రం మునిగిపోతాడు ఆ బురదలో. అది దొంగ ఉబ్బడి అంటారు. ఇప్పుడు మనుషులు అందరూ కూడా ప్రతి వాళ్ళు సమస్యతోటి బాధపడుతున్నారు. సమస్య లేని మానవుడు లేడు. నాకే సమస్య లేదు, నేను బాగున్నాను అని అనుకునేవాడు రాజాది రాజు దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు సమస్యల్లో అల్లకల్లోలమై బయట తిరగలేక, ఇంట్లో ఉండలేక, సంపాదన చాలక, మరి ఎంత చాకిరీ చేసినా తగినంత సుఖాన్ని అనుభవించలేక బాధలు పడుతున్నారు. అయితే ఈ బాధ ఎందుకు వస్తుంది, ఈ బాధలు ఎందుకు పడుతున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడు కూడా పక్షి ఉందండి, పక్షి ఒక గూడు కట్టుకుంటుంది, ఆ గూట్లో గుడ్లు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, అది పొద్దున్నే లేచి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడో తన ఆహారం తిని ఈ పిల్లలకి ఆహారం తెస్తుంది. ఈ లోపల కొన్ని సర్పాలు చేరుతాయి, ఆ గుడ్లను తింటాయి, పిల్లల్ని తింటాయి. తల్లి వచ్చేంత వరకు పిల్లలు ఉంటాయో తెలియదు, ఉండవో తెలియదు. ఉన్నటువంటి పిల్లలు ఆవురావులమని కేకలు పెడుతూ ఉంటాయి, తల్లి ఎక్కడ వస్తుందా అని కేకలు పెడుతూ ఉంటాయి. అయితే అరిచే శక్తి తప్పితే మాట్లాడే శక్తి ఆ పిల్లలకు లేదు. అయితే వాటి జన్మకేమిచ్చారంటే పక్షులు పుట్టగానే మిగతా జీవరాశులు అన్నీ కూడా పుట్టగానే లేచి నడుస్తాయి, మానవుడు మాత్రం లేచి నడవలేడు. కానీ ఈ పక్షులు ఏం చేస్తాయి, తల్లి కాళ్ళు తప్పితే చేతులు లేవు, నోరు కాళ్ళు తప్పితే లేవు. మనకు 2 కాళ్ళు 2 చేతులు, నోరు, మాట, మాట్లాడగలిగిన శక్తి, ఎవరినైనా ఏదైనా అడగగలిగిన శక్తి, తెచ్చుకోగలిగిన శక్తి అన్నీ భగవంతుడు ఇచ్చాడు. కానీ కొన్ని జాతులకి చేతులు లేవు, మాట్లాడే నోరు లేదు, అరవటం తప్పితే అరవటంలో కూడా వాటిల్లో కూడా భాష ఉందంటారు. పక్షి భాష తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ పక్షులు, మృగాలు రకరకాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి,
అందులో ఈ జీవరాశులు 4 రకాలు. 84 లక్షల జీవరాశులు. 4 రకాలు. ఒక్కొక్క రకం 21 లక్షలు. ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు. భూమి పైన తిరిగే జీవరాశులు 21 లక్షలు. భూమి లోపల తిరిగేవి 21 లక్షలు. నీటి లోపల తిరిగేవి 21 లక్షలు. మొత్తం 84 లక్షల జీవరాశులు. ఏం చెబుతున్నారు? జీవులు 84 లక్షలు చావు పుట్టుకలిక్కడ. ఎవరు చేసిన వారి కర్మం అనుభవించేది అక్కడ ఇంకో చోట ఉన్నది. ఇంకో స్థలం అనేది ఉన్నది. అయితే ఈ పక్షులు కానీ, మృగాలు కానీ, మరి చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. అయితే చిన్న చేపని పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపని ఇంకా పెద్ద చేప తింటుంది. ఇట్లా రకరకాలైన ఒక జీవరాశికి ఒక జీవరాశి ఆహారం అవుతుంది. అట్లాగే మానవుడు శాకాహారి. సరిగా చెప్పాలంటే మాంసాహారం ఎప్పుడైనా అంటే అడవుల్లో సంచరించినప్పుడు నిప్పి ఏమిటో, వెలిగించడం ఏమిటో, వంట ఏదో తెలియనప్పుడు అనాగరిక స్థితిలో మాంసాహారి. కానీ ఆ మాంసాహారి ఇప్పుడు కూడా అట్లాగే ఉంటున్నాడు. ఈ మాంసాహారం తినటం ఒకటి. మాంసాహారం తినటంలో ఎప్పుడు కూడా మానవుడికి ఏమిచ్చారు అవకాశం? జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. ఇది చేయడం తప్పు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఒక జీవరాశిని నిలువునా చంపి తినటం, ఇది ఒకటి జరుగుతోంది. అట్లా కాదండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? బయట ఒక జీవరాశిని చంపి అమ్మితే అది తెచ్చుకొని తింటున్నారు. ఆ చంపి అమ్మేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతమైన దాన్ని అమ్ముతున్నారో, అనారోగ్యవంతమైన దాన్ని అమ్ముతున్నారో తెలియట్లే. కానీ అడవుల్లో తిరిగేటువంటి మృగాల్లాగా మానవుడు మాంసాహారం తింటున్నాడు. అంటే ఆ మాంసాహారం తినేవాళ్ళంతా మృగాల అంటారేమో. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు కూడా ఫిల్టర్ చేసుకొని తాగాలి. శాకాహారం తినాలి. మందులు వేసిన శాకాహారం తింటే అనారోగ్యం వస్తుంది. ఇట్లాంటప్పుడు మాంసాహారం తినొచ్చా తినకూడదా అది మీరే నిర్ణయం చేసుకోవాలి, నేను చెప్పేది కాదు. అయితే రకరకాల బాధలు పడుతున్నారు. ఇన్ని రకాల బాధలు పడితే జ్యోతిష్యం అనేది చెబుతున్నారు. ఈ జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే, చీకట్లో కళ్ళు కనపడనంత చీకట్లో అగ్గిపుల్ల గీస్తే కనపడినట్టుగా చూసి చెప్పేది జ్యోతిష్యం. అరిచేయి చూసి హస్త సాముద్రిక అంటారు. ఈ హస్త సాముద్రిక అంటే చేతుల్లో ఉండే రేఖల నుంచి చెప్పేది హస్త సాముద్రికం. ఇదేమో జ్యోతిష్యం. వెలుతుల్లో చీకట్లో వెలుతురు ద్వారా చూసి చెప్పేది జ్యోతిష్యం. హస్త సాముద్రికం అంటే సముద్రం ఉందండి. సముద్రంలో భూమిపైన తిరిగే జీవరాశులు, భూమి లోపల తిరిగే జీవరాశులు, ఆకాశంలో తిరిగే జీవరాశులు, నీటిలో తిరిగే జీవరాశులు 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల జీవరాశులు కూడా సముద్రంలో కనపడుతున్నాయి. ఈ జీవరాశులన్నీ ఒక జీవరాశిని ఒక జీవరాశి తింటోంది. ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి? వాటికి నోరు ఇవ్వలేరు. విచక్షణ చెప్పేటువంటి నోరు ఇవ్వలేరు. మనకు మాత్రం నోరు ఇచ్చాడు, విచక్షణ నోరు. ఇది తప్పు, ఇది చేయకూడదు. ఒకవేళ చిన్నతనంలో తెలిసి తెలియక చేస్తుంటే పెద్దవాళ్ళరే ఇది తప్పురా, అది చేయబాకు, ఇది మంచిది కాదు అని చెబుతున్నారు. ఇట్లా చెప్పేటువంటి జ్ఞానం ఉంది. చెప్పకపోయినా సహజమైనటువంటి జ్ఞానం ఉంది. ఎందుకంటే ఒక కుక్కకి, లేకపోతే ఒక పందికి, ఒక పిల్లికి 4 పిల్లలు పుడుతున్నాయి. ఈ 4 పిల్లలే సంభోగాన్ని చేసి సంతానాన్ని కంటున్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? భార్య కాక ఇతర స్త్రీలతో సంభోగం చేస్తున్నారు. అంటే 4 కాళ్ళ జంతువుకి 2 కాళ్ళ మనిషికి తేడా లేనటువంటి పాపకృత్యాలు చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏం చేస్తున్నారు? భార్యని హింసిస్తున్నారు. ఈ భార్యని హింస పెట్టడం ఏమిటి? అత్తగారింటో తేలేదనం. తర్వాత కొన్నాళ్ళు పెళ్ళైన కొత్తల్లో భార్యతో బాగా ఉంటున్నారు. తర్వాత ఈమె మీద మోజు తీరిపోతోంది. బయట స్త్రీల మీద మోజుబడి ఈ ఆడ మనిషి ఇక్కడ హింసిస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏం జరుగుతోంది? పిల్లల్ని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తున్నారు.
ప్రతి జీవరాశి కూడా 84 లక్షల జీవరాశులు కూడా పిల్లకు తల్లి ఆహారం పెడుతోంది. అట్లాగే మనుషులు కూడా పిల్లలకు తల్లిదండ్రులు ఆహారం పెడుతున్నారు. ఇది ఇప్పటికే ఇంతవరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరగనిది ఏమిటో చెప్తున్నా. పక్షి జాతులు కొన్ని ఉన్నాయి. కిశోర మర్కట న్యాయం అన్నారు. మరి కోతి తల్లిని కరుచుకుంటుంది కానీ తల్లి మాత్రం పిల్లని కరుచుకొని ఉండదు. పిల్లకు కాలు రాగానే తల్లి పిల్లల్ని తరిమేస్తుంది. కానీ మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? పిల్లల కోసం కష్టాలు పడి చెయ్యరాని పనులన్నీ చేసి లక్షలు కోట్లు సంపాదించి పిల్లలకి పెట్టి సర్వస్వం కోల్పోయి కనీసం కూలి పని చేసేవాళ్ళు కూడా మా పిల్లవాడు ఇంజనీర్ కావాలి, నా పిల్లవాడు డాక్టర్ కావాలి అని కూలి పని చేసి సంపాదించి పిల్లల్ని చదివించి పెద్ద చేస్తున్నారు. 100కి 80 మంది డాక్టరో, ఇంజనీరో, బీటెక్కో, ఎంటెక్కో, ఎంఎస్ఓ ఇట్లా చదువుతున్నారు. బీదవాళ్ళని లేదు, పెద్దవాళ్ళ ఐశ్వర్యవంతులని లేదు, అందరూ చదివిస్తున్నారు పిల్లల్ని. చదువుకి ఎట్లా ఉండాలి అంటే చదువు జ్ఞానం కలిగింది చదువు, మంచి చెడు చెప్పగలిగింది చదువు. కానీ ఇప్పుడు చదువుకుంటే చదివేమంటున్నారు? చదువుకొని ఉద్యోగం చేస్తా, డబ్బు సంపాదిస్తా, ఇది వాడి ఉద్దేశం. ఈ విధంగా చదువుతున్నారు, సంపాదిస్తున్నారు. సంపాదించి తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదు. మొదట భార్యని సక్రమంగా చుట్టలేదు, 2 తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదు. తర్వాత ఉద్యోగం చేసే చోట ఏ పిల్లలు దొరికితే వాళ్ళతో పోయి భార్యని హింసిస్తున్నారు. దీనివల్ల రకరకాలైన పాపాలు వస్తున్నాయి. ఈ పాపాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పితృదోషం జాతకంలో చాలామంది పితృదోషం అని చెబుతున్నారు. పితృదోషం ఎందుకు వస్తుంది? బతికుండంగా తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం కాదండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం, భార్యని హింసించడం, భార్యకు అన్నం పెట్టకపోవటం, భార్యను వెళ్ళగొట్టడం, ఇటువంటివి మహాపాపాలు. తర్వాత ఇంకోటి ఏంటి? హత్య. ఎట్లా హత్య? పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని చంపుతున్న వాళ్ళు ఉన్నారు. గర్భిణితో ఉన్న స్త్రీని తంతే గర్భస్రావం అవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు గర్భం రాకుండా ఆపుతున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత గర్భం రాకుండా కొన్నాళ్ళు ఆపి అవసరమైనప్పుడు గర్భం వచ్చేట్టుగా చేస్తున్నారు. తర్వాత ఆపరేషన్ చేసి ఇక సంతానం కలగకుండా చేస్తున్నారు. అది భ్రూణ హత్య. ఇటువంటి మహాపాపాలు. ఈ పాపాల వల్ల మనమంతా రకరకాలైన బాధలు పడుతూ ఈ చేసే పాపాలు తెలుసుకోకుండా, మనం చేసే పాపం ఏమిటి అనేది అర్థం చేసుకోకుండా, ఆడమనిషిని మగవాడు కొడితే తిరిగి ఆడమనిషి మగవాడిని కొట్టగలదా? మగవాడికున్న శక్తి ఆడమనిషికి ఉందా? అది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం ఎవరన్నా కొట్టాలి అంటే మనతో తిరగబడి ఇద్దరు కొట్టుకుండేటువంటి శక్తి గల వాళ్ళు సమదోడి కావాలి. నువ్వు వాడితో కొడితే వాడు 2 దెబ్బలు కొడితే నువ్వైనా 2 దెబ్బలు కొట్టేట్టుగా ఉన్న వాడితోటే కొట్లాడకపోవాలి. చేతగాని వాడు ఆడదాన్ని కొడతాడు. మరి బుద్ధి లేనివాడు తల్లిదండ్రులకు అన్నం పెట్టడు. ఇంకా ఇదిగాక వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్నారు, అక్కడి నుంచి వాళ్ళు రారు, వీళ్ళు వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. సరే, డబ్బులు ఇస్తున్నారు, వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. ఇవన్నీ ఎవరిని నేను విమర్శించడం కాదు, జరుగుతున్నది చెబుతున్నా. ఏమవుతుంది? వృద్ధాశ్రమంలో పెట్టి తర్వాత వాళ్ళు చచ్చిపోయినారు అంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఇప్పుడు సెలవు దొరకదు, నేను రాను. ఎవరో వాళ్ళు తీసుకెళ్ళి తగలేయండి, నేను టీవీలో చూస్తా, వీడియో తీయండి, వీడియోలో చూస్తా, నాకు రావడానికి కుదరదు. ఇంకా అది కాక ఆస్తులు తండ్రులు ఉంటే మీ ఆస్తి మాకొద్దు, ఎవరికన్నా ఇచ్చేసేయండి. ఎవరన్నా మిమ్మల్ని చూస్తారు? ఎవరన్నా చూడటం కోసం మిమ్మల్ని కన్నారా తల్లిదండ్రులు? మీరు పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా పోషించారో తల్లిదండ్రులు కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా పోషించాలి. ఈ బాధ్యత కావాలా వద్దా? ఒక పూట మనం వెళితే అన్నం పెట్టినప్పుడు మనం ఇంకో పూట వాడు వచ్చినప్పుడు అన్నం పెట్టాలి, ధర్మం. అది పోయి తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదు, భార్యకి అన్నం పెట్టలేదు. ఒకడు
ఏమంటాడు, భార్య కాక ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. దాన్ని ఏమంటారు, మోటు భాష. ముండని పెట్టుకున్నాడు. అది ముండ కాదు, వీడు ముండవుతున్నాడు. భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, ఉంచుకున్న దాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవన్నీ మిమ్మల్ని విమర్శించడం కాదు, ఇది మహాపాపం. చేస్తున్న మహాపాపం. మీరు హింసింపబడుతున్నారు. ఏమవుతుందంటే, పరాయి స్త్రీ వ్యామోహంతో ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. వాళ్ళకి ఇద్దరికి ఎడలు బాపి, భార్య భర్త పిల్లలకు ఎడలు బాపి ఆ ఆడ మనిషిని నువ్వు అలవాటు చేసుకొని, పిల్లలకు తల్లి తండ్రి లేకుండా తండ్రి ఏం చేస్తున్నాడు, ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, తల్లి ఇంకోటితో పోతోంది, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇది ఎటువంటి పాపమో చెప్పండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే నేను విమర్శించడానికి చెప్పటంలే. ఈ తప్పు మనం చేస్తే మరి కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం, ఇవన్నీ జ్యోతిష్యంలో కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే, భార్యని హింసిస్తే, పరస్త్రీ, మగవాడికి ఒక్క ఆడమనిషి, ఆడమనిషికి ఒక్కడే మగవాడు, భార్యాభర్తలు ఇద్దరే. పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, రాముడు నేర్పింది. రాముడు నేర్పిందంటే ఒకటే భార్య, ఒకటే బాణం, ఒకటే మాట. ఈ మూడు ముఖ్యమైనవి రామచంద్రమూర్తి నేర్పాడు. కానీ దాన్ని మార్చుకొని మనం తప్పు చేస్తూ, జ్యోతిష్యం చెప్పే పండితులు వాళ్ళు ఏది చేసినా నాకు పోవటంలే, దానివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు చివరికి వచ్చేప్పటికీ దాదాపు ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి విపరీతమైన గొడవలు ఏమవుతున్నాయి, పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేకపోతే 6 నెలల్లో భార్యతో ఉంటున్నారు. ఈ మగవాడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకొక అందమైన ఆడపిల్ల కనబడుతోంది, ఈమె అందం పోయింది, దాని మీద వ్యామోహం పుట్టింది, దాన్ని మరుగుతాడు, ఈ పెళ్ళాన్ని వదిలిపెడతాడు. అదేమవుతుంది, తన భర్తను తను వదిలిపెడుతుంది. మరి పిల్లలు అన్యాయం అవుతూ ఉన్నారు. ఇది మహాపాపం. ఇట్లాంటి మహాపాపాల వల్ల ఏమవుతుంది, పెళ్ళైన 6 నెలలు తిరగకుండానే భార్యాభర్తలు విడిపోతున్నారు, కోర్టుకి ఎక్కుతున్నారు, విడాకులు రావట్లేదు. విడాకులు వస్తే పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు రావు, పెళ్లి చేసుకుంటానికి కుదరటం లేదు. మగవాడికి ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు లేరు. మగవాడు ఎంత సంపాదన, ఎంత ఉద్యోగస్తుడున్నా, ఎంత చదువున్నా, భార్య వెళ్ళిపోయి పెళ్ళిగాక, భార్య దొరక్క అవస్థపడుతున్నారు. ఇవన్నీ వంశపారంపర్యంగా తండ్రులు, తాతలు, ముత్తాతలు చేసినటువంటి పాపం. అది పెరిగి పెళ్లి కావటానికి పిల్లే దొరకట్లేదు, పిల్ల దొరికితేనేమో భార్యాభర్తలకు అనుకూలత ఉండటం లేదు, వీళ్ళిద్దరికీ ప్రతికూలత వస్తుంది. దానివల్ల విడిపోతున్నారు. పోనీ విడాకులు తీసుకొని చెరుకడిని పెళ్లి చేసుకుంటారని విడాకులు రావటం లేదు. దీనివల్ల మహా సంగ్రామం. ఈ సంగ్రామం ఎట్లాంటిదంటే చెప్పుకుంటానికి వీలు లేనటువంటి సమస్యలు. ఏమండి, ఇవన్నీ మీరు పరీక్ష చేస్తున్నారా అంటే, జ్యోతిష్యానికి ఏం చెప్పారంటే, మనిషిని బట్టి, మనిషి నడకని బట్టి, మనిషి మొహాన్ని చూసి, మనిషి మాట్లాడే మాటను బట్టి, మనిషి ప్రవర్తనని బట్టి జ్యోతిష్యం చెప్పచ్చు. ఇవన్నీ నేను పరీక్ష చేశా కాబట్టి చెబుతున్నా. పొద్దున్నే బయలుదేరుతారు, బాక్సులో అన్నం పెట్టుకుంటారు. ఏమండి, మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టి చెబుతున్నా, ఎవరిని విమర్శించడం కోసం కాదు, ఎవరిని ద్వేషించడం కోసం కాదు. మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది, బాక్సులో అన్నం పెట్టుకుంటుంది. నేను గుడి దగ్గర చూసా, 9 గంటలకో 9:30కో బాక్సులో అన్నం పెట్టుకుంటుంది వస్తుంది. ఒక దేవాలయం సెంటర్లో ఉంటుంది, 10:30, 11 గంటలకు గుడి వేస్తారు. గుడి ప్రాకారం మొత్తం ఖాళీ స్థలం ఉంటుంది. ఈ బాక్సులో అన్నం రోడ్డు మీద బారేస్తారు. ఎవడికో ఫోన్ చేస్తుంది, వాడు వస్తాడు, వాడు ఇది కలిసి గుళ్ళో ఉంటారు. సరే, ఇవాళ ఒకరేనంటావా, రేపు ఇంకోడు. ఇట్లాంటివి జరుగుతుంటే పోలీసు రిపోర్ట్ కూడా నేను ఇప్పిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు, గౌరవమైన కుటుంబీకులు పిల్లలు ఇట్లా చేస్తే ఇది పోలీస్ స్టేషన్లో పడితే అల్లరి అవుతుందని పోలీసులు రికమెండేషన్ చేసి ఈ పిల్లలు తెచ్చుకుంటున్నారు. స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం అన్నారు. స్త్రీ మంచి చిత్తం కలిగి ఉంటే
ఆ ఇల్లు బాగుపడుతుంది. గృహము, గృహిణి అన్నారు. గృహం అంటే ఇల్లు కావాలి, గృహిణి అంటే భార్య కావాలి. ఇల్లు బాగుండాలంటే ఇంటికి వచ్చినటువంటి ఆడ మనిషి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఆ ఇల్లు బాగుంటుంది. లక్ష్మి అంటే గృహలక్ష్మి. ఈ లక్ష్మి ఎవరు? మగవాడికి భార్య లక్ష్మి, భార్యకి భర్త దైవం. ఈ మనస్తత్వాలు పోయి సమస్యల్లో తన్నుకులాడుతున్నారు. అయితే దోషాలు పెంచుకుంటున్నారు, పాపాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఈ పాపం పెరిగిపోయి బాధలు పడుతున్నారు. ఈ బాధలు నివృత్తి అవ్వటానికి నేను ఇప్పటికీ ఒక 60 సంవత్సరాల నుంచి కొన్ని రకాల దోషాలు పోయేటువంటి పూజలు చేశాను. ఇవాళ నేను బాగా చేసిన రోజుల్లో ఎవరిని రూపాయి అడగలే అసలు. వాళ్ళు ఇస్తే తీసుకున్నా, లేకపోతే లేదు. పెళ్లి కాని పిల్లలకి పెళ్ళి అవ్వటానికి, పెళ్ళయి భార్యాభర్తలు ఇద్దరు కూడా సరిగ్గా ఉండలేక, తగాదాలతోటి విడిపోలేక ఇంట్లోనే తన్నుకుంటూ అత్త మామల వల్ల, అత్త కోడళ్ళ వల్లను, మరి భర్త వల్లను, పిల్లల వల్లను సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళకి కానీ, పెళ్ళై కాపురం సరిగా లేని వాళ్ళకి కానీ దానికి ఒక రకమైన శాంతి కలాపం ఉంది. అదే వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం సరిగ్గా సాగకపోతే వ్యాపారం సరిగ్గా సాగటానికి, సంపాదించుకుంటానికి చేశారు. ఒకప్పుడు సోడా బండి వేసుకొని తిరిగేవాళ్ళు, ఇటుక బట్టీలు, ఇటుకలు తయారు చేసుకుని అమ్ముకునేవాళ్ళు, చాలా కష్టపడేటవాళ్ళు. కట్టెలు అడిగి పెట్టుకొని కట్టెలు అమ్ముకునేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఇతర ఏరియాల నుంచి మన ఆంధ్రదేశానికి వచ్చి పొలాలతో డబ్బులు సంపాదించుకొని దానివల్ల కొంత వ్యాపారాలు చేసుకొని కోట్లు గడించారు. అట్లాంటి వాళ్ళకి చాలామందికి చేశారు. కానీ వాళ్ళంతా కోట్లు సంపాదించారు. ఒకప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు పొగాకు నవిలేవాళ్ళు. తమలపాకు, పొగాకు, సున్నం. ఈ పొగాకు కాడ ఎవరైనా పొగాకు చుట్టజుట్టుకునేవాడు కాడ తీస్తే ఆ కాడ కోసం వెనకాడ తిరిగి కోర్టున్నా కూడా ఆ కాడ నమిలి తాంబూలం వేసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళంతా కోట్లు గడించారు. కానీ వాళ్ళకి ఇంకా జ్ఞానం కలగలేదు. అయితే ఇది ఎందుకు ఈ బాధ? ఒకటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. సమస్య రాని మానవుడు అంటూ ఎవడూ లేడు. సమస్య ప్రతి వ్యక్తికి ఉంది. సమస్య ఎందుకు వచ్చిందనే తెలుసుకోవాలి. సమస్య ఎట్లా పోతుందో తెలుసుకోవాలి. ఏమవుతుందండి, రోజు స్నానం చేస్తున్నాం. ఎండాకాలం వచ్చింది, పొద్దున్నే స్నానం చేస్తాం. ఎండకు 12 గంటలలాగా తిరిగి ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తున్నాం. సరే, మళ్ళీ బయటికి మళ్ళీ స్నానం చేస్తున్నాం. ఒక్కసారి స్నానం చేస్తే సరిపోదా? ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నావు స్నానం? మురికిపోవటానికి స్నానం చేస్తున్నావు. వ్యాపారం చేస్తున్నావు కదా, ఒక షాపు పెట్టావు, షాపులో కూర్చుంటున్నావు. పొద్దున 7 గంటలకు తీస్తే రాత్రి 8, 9 గంటల దాకా షాపు తీస్తావు. కానీ వ్యాపారస్తుల్ని అడుగుతున్నా నేను, పొద్దునుంచి సాయంత్రం దాకా 12 గంటలు షాపులో కూర్చుంటే 12 గంటలు వ్యాపారం సాగుతుందా? 1 గంట 2 గంటలు. ఆ 1 గంట 2 గంటల కోసం పగలల్లా కూర్చుంటున్నావు. అట్లా కాదు, ఆ గంట 2 గంటలు కూడా వ్యాపారం సాగలేదు, మానుకుంటున్నావా? అదే వ్యాపారం చేస్తున్నావు. కానీ ఆ వ్యాపారం చేస్తే సాగకపోయినా ఇంకా పెట్టుబడి పెడుతున్నావు. అసలంతా అయిపోయినా కూడా వ్యాపారం ఏం చేస్తున్నావు? ఇది ఎందుకు వస్తుంది నా ఆలోచిస్తున్నావా? ఆలోచించటం లేదు. అట్లాగే ఇల్లు కట్టాలి అంటే కింద పునాది, ఫౌండేషన్ కావాలి. ఫౌండేషన్ ఖర్చు అవుతుంది లేని ఒట్టి నేల మీద కడితే ఇల్లు మిగులుతుందా? మిగలదు. అట్లాగే వ్యాపారం చేసేటప్పుడు నువ్వు ఎందువల్ల నష్టపోతున్నావు, నీకు ఎందువల్ల సమస్య వస్తుంది ఆలోచిస్తున్నావా? ఆలోచించటంలా. కాలసర్ప దోషం అనేది వస్తుంది. కాలసర్ప దోషం వల్ల స్త్రీలకు అనారోగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు చేసిన పాపాల వల్ల వస్తుంది. ఈ పాపాలు పోవటానికి మార్గాలు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాలు చేస్తూ ఉన్నాం. దేనికి? వ్యాపారం సాగటానికి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, వివాహమైన వాళ్ళ సంతానం లేకపోతే సంతానం కలగటానికి, భార్యాభర్తలకు ప్రతికూలత, ఒకరికొకరు సంబంధం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తీరటానికి, సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాం. కానీ అన్నిటినీ మించింది ఒక్కటి మాత్రం చెబుతున్నా,
ఒకళ్ళొచ్చి వృద్ధాశ్రమం పెడుతున్నామండి, మీరు వచ్చి 2 మాటలు చెప్పండి అని అడిగారు. మనం చెప్పమంటే కావాలని వెళ్ళి ఈ వృద్ధాశ్రమం లేకుండా పోవాలి, వృద్ధాశ్రమం పేరు లేకుండా మొత్తం పాడైపోవాలి, ఈ వృద్ధాశ్రమంలో ఎక్కడ వృద్ధుడు ఎవడు ఉండకూడదని చెప్పారు. అని ఎప్పుడే వాళ్ళ బాధ కలిగింది. ఏమిటా అంటే, వృద్ధాశ్రమం పెట్టి పోషించేవాళ్ళు మీరా, వెళ్ళగొట్టేవాళ్ళు కొడుకులా, మీరు అన్నం పెట్టేవాళ్ళ, ఊళ్ళో వాళ్ళ చందాలు ఇచ్చేవాళ్ళ. ఇది లేకుండా పోవాలి అంటే ప్రభుత్వం అనేది దీని మీద చట్టం చేయాలి. వృద్ధుల్ని బాధ పెట్టకూడదు, భార్యని బాధ పెట్టకూడదు, పిల్లల్ని బాధ పెట్టకూడదు. ఏ ఒక మనిషిని మర్డర్ చేస్తే చంపితే దోషమా? ఒక జీవరాశిని చంపితే దోషం కాదా? దీనికి దానికి ప్రాణం ఉందా లేదా? ఆ ప్రాణం వల్ల నీకు నష్టం వస్తుందా లేదా? ఒక మనిషిని చంపితే అయ్యో పాపం చంపాడంటున్నావే, ఒక మేకని కోస్తుంటే పాపం రాదా? విచక్షణ జ్ఞానం కావాలి. బాధలు ఏమున్నా బాధలు పోతాయి. ఆ బాధలు పోవటానికి ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో ఒకటే రాశారు. ఏం రాశారు? జ్యోతిష్యం పుస్తకం చదివేటప్పుడు ముందు ఎవరైనా చూడండి, ఉపోద్ఘాతం అని చెప్తారు. ఆ ఉపోద్ఘాతంలో ఏం చెప్తారు? ఇంతలా పుస్తకం ఉంటుంది, మొత్తం చదువుతావు, ఈ మొత్తం నీ కడుపులో ఉంటుందా? మొత్తం చెప్పగలవా? చెప్పలేవు. కానీ చెప్పాలి అంటే ఏమిటి? ముందు నీవు పాపకర్మములు చేయకుండా ఉండాలి, ఈ పాపం నీకు కూడుకోకుండా ఉండాలి, నీవు సత్యము ధర్మం కట్టుబడి ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుందనే నమ్మకం ఉండాలి. మరి ఎప్పుడు కూడా మహాపతివ్రత అన్నారు. మహాపతివ్రత ఎప్పుడు భర్తని దైవంగా చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. భర్త తాగుబోతాడైతే వాడు ఎక్కడన్నా పడుంటే వాడు తీసుకొచ్చి స్నానం చేయించి అన్నం పెడుతుంది, ఈ మనిషి కూలి పని చేస్తుంది. వాడు ఇంట్లో డబ్బులు కూడా తీసుకెళ్తాడు, తంతాడు, చేస్తాడు. ఆ భార్య భర్తతోనే కాపురం చేస్తుంది. కానీ వాడు చదువుకొని ఇద్దరు సంపాదిస్తూ ఏం నువ్వు తక్కువేంటి నేను ఎక్కువేంటి, నువ్వు అంటున్నావు నేను గుడ్డలు ఉతుకుతా, నువ్వు అన్నం వండు నేను కూర చేస్తా, ఇన్ని అడిగేటప్పుడు నువ్వు పిల్లల్ని కట్టమని ఇద్దరు పిల్లల్ని కనండి. ఎవరు చేయాల్సిన విచక్షణ వాళ్ళు చేయాలి. అది చేయకుండా నువ్వు తక్కువేమిటి నేను ఎక్కువేమిటి, ఇటువంటి సమస్యలు వచ్చి జ్యోతిష్యం అబద్ధమని, జ్యోతిష్యం సక్రమంగా చెప్పటం లేదని, జ్యోతిష్యం అందరూ తలావమాట చెబుతున్నారని, జ్యోతిష్యం అనేది ఒకళ్ళు సృష్టించింది కాదు, ఒకళ్ళు పెట్టింది కాదు, ఇది వేదంలో ఒక భాగం. అయితే నీ ప్రవర్తన మార్చుకొని చెప్పింది జాగ్రత్తగా చేసుకుంటే ఎప్పుడు మార్గం బాగానే ఉంటుంది. మార్గం బాగుండాలంటే ప్రవర్తన చాలా అవసరం. అందువల్ల మీకు ముఖ్యంగా చెబుతుంది ఏమిటి, ఎటువంటి బాధలున్నా పోవటానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కావాలి అంటే సంప్రదించండి. దానికి సమస్యలు తీరటానికి తగిన విధానం చూపించగలం. తగిన ప్రవర్తన మార్చుకోండి. ఎంతోమంది బాగుపడ్డారు. ఎంతోమంది ఎన్నో ఫోన్లు చేశారు నాకు. నా ఫోన్ నెంబర్ ఉంటుంది కింద, మీకు కావాలంటే సంప్రదించండి. ఎందుకంటే సంపాదన రకరకాలు ఉన్నాయి. సంపాదనలో ధర్మమైన సంపాదన ఉంది, అధర్మమైన సంపాదన ఉంది. అధర్మమైన సంపాదన చెయ్యరాని పని, నీచమైన పనులు చేస్తే డబ్బులు బాగా వస్తాయి. వాళ్ళు అటువంటి వాళ్ళని చూసి గౌరవిస్తున్నారు, డబ్బు ఉన్నవాడిని చూసి గౌరవిస్తున్నారు. డబ్బు లేనివాడు, ధర్మంగా బతికేవాడు, ధర్మాన్ని చెప్పేవాడు, న్యాయాన్ని చెప్పేవాడు, ధర్మంగా బతకమని చెప్పేవాడు వాడి మాట వింటల్లా. వాడు ఎట్టగైనా సంపాదించని, డబ్బులు మాత్రం సంపాదిస్తే వాడు ధనవంతుడు అయితే వాడు గొప్పవాడు. అట్లా కాదు, ధర్మంగా సంపాదించిన ఇవాళ దేవాలయం కడుతూ ఉంటే చందాల పోగు చేస్తున్నారు. ఎందుకు? అడుక్కునేవాడైనా ధర్మపరుడైతే వాడు ₹1 కనుక ఇచ్చేటట్లయితే ఆ ₹1 ఆ గుడి ఎంతో గొప్ప దేవాలయం అవుతుంది. కొంతమంది దేవాలయాల్లో దేవాలయం ముందు అడుక్కొని తిని దేవుడికి కిరీటాలు, మరి ఎన్నో ఆభరణాలు చేయించి ఎన్నో చేసిన వాళ్ళు గుడి ముందు అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో వస్తున్నాయి చూడండి. మీరు సంపాదించుకుంటున్నారు, మీరు బతకటం కాదు, మీ పిల్లల్ని బతికించటం లేదు, మీ భార్యని బతికించటం లేదు, మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు. దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఎవరిని విమర్శ కాదు, ఎవరిని గురించి మాట్లాడేది కాదు. ఎవరు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటే నువ్వు అని చూపించేప్పుడు నిన్ను 3 వేలు చూపిస్తున్నాయి. నువ్వు తప్పు చేస్తున్నావు అంత వేలు పెట్టి చూపిస్తే
ఈ వేళ్ళు 3 నిన్ను చూపిస్తున్నాయి. కాబట్టి నువ్వని చూపించడం మానేసి నువ్వేం చేస్తున్నావు? నీ ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఉంది. ఇక్కడ ఉన్నాడు పరమాత్మ. ఎవడైనా తప్పు చేస్తే ఎరా దొంగతనం చేసావా? చేయలే, నా ఆత్మ సాక్షిగానే దొంగతనం చేయలేదంటాడు. ఈ ఆత్మ నీకు చెబుతోంది నువ్వు చేసే తప్పు, అది తెలుసుకోండి. ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మానికి కట్టుబడండి. ఈ ధర్మానికి ఎవరైతే కట్టుబడ్డారో ధర్మము, న్యాయము, సత్యం. సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ కూడా ఉన్నాయి. న్యాయం కూడా ధర్మశాస్త్రంలో భాగమే న్యాయశాస్త్రం. ధర్మశాస్త్రంలో భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకుంది. ఈ ధర్మశాస్త్రం కానీ, అనాది మతం కానీ హిందూ మతం. హిందూ మతంలో భాగాలే అన్ని మతాలు తీసుకున్నాయి. ఏ మతం కూడా పిల్లల్ని వదిలిపెట్టరా అని చెప్పట్లా. ఏ మతం కూడా తండ్రికి అన్నం పెట్టద్దురా అని చెప్పట్లా. ఏ మతం కూడా మనిషిని హింసించమని చెప్పట్లా. గతి లేని వారికి అన్నం పెట్టమని ప్రతి మతం చెబుతోంది. కానీ నా మతం ఎక్కువ, నీ మతం తక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ. ఈ విచక్షణ జ్ఞానం మానుకొని ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చేస్తున్నావు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావుగా. ఎన్ని వ్యాపారాలు చేశా నీకు రావట్లేదుగా. వ్యాపారం అయినా మానుకుంటున్నావా? కొంతమంది దగ్గరికి వెళ్తావు, వాళ్ళు జ్ఞానం కలిగినంత వరకు చెబుతున్నారు, దాంతో నీకు బాధ తీరలా. ఇంకోటి దగ్గరికి వెళ్ళు. వాళ్ళని విమర్శించడం కాదు, చాలామంది ఉన్నారు చెప్పగలవాళ్ళు. ఎవరిని విమర్శించకూడదు. ఇంకా పూర్తిగా వాళ్ళు చెప్పేది ఆలకించి పద్ధతిగా మార్చుకొని మనం నడిస్తే అన్ని విధాలా అంతా బాగుంటుంది, అందరం బాగుంటాం. ఇప్పుడు ఇరుగు పొరుగు బాగుండాలి, పొరుగు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి. ఇది మన కోరిక.